బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మేఘాలయ హనీమూన్ హత్య కేసులో ఒక పెద్ద ట్విస్ట్ నెలకొంది. అయితే ఎవరైతే సోనం రఘువంశీ తన భర్తను చంపించడానికి భారీ మొత్తంలో నిందితులకు సుపారీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఫస్ట్గా తన భర్తను చంపడానికి 4 లక్షలు సుపారీ మాట్లాడింది, కానీ నిందితులు తన భర్తను చంపడానికి నిరాకరించారు. అయితే ఆ తర్వాత ఏకంగా 20 లక్షల రూపాయలు 20 లక్షల రూపాయలు సుపారీ కుదుర్చుకొని తన భర్తను చంపడానికి కూడా డీల్ మాట్లాడుకుంది సోనం రఘువంశీ. అయితే ఈ ఏదైతే మేఘాలయ హనీమూన్ మర్డర్కి సంబంధించి రోజుకొక కొత్త ట్విస్ట్ బయటకు వస్తుంది. సో దీంట్లో ప్రజెంట్ వస్తున్న ఒక కొత్త ట్విస్ట్ ఏంటంటే, సుపారీ మాట్లాడడానికి ఫస్ట్గా 4 లక్షలు డీల్ మాట్లాడింది. దాంతో నిందితులు ఈ మర్డర్ మేము చెయ్యము అని చెప్పడంతో ఏకంగా 20 లక్షల రూపాయలు నిందితులకు ఇవ్వడానికి కూడా సోనం రఘువంశీ డీల్ కుదుర్చుకుంది. ఆ తర్వాత మేఘాలయలో దానికి సంబంధించి కూడా మనం బిట్టివి స్క్రీన్ పైన విజువల్ చూస్తున్నాం. నిందితులకు ఒకవైపేమో మనము సోనం రఘువంశీని చూస్తున్నాము. అదే రకంగా ఇంకో ఫ్రేమ్లో ఆ నిందితుడు సోనం తండ్రి పక్కన ఉన్న వ్యక్తే ఆ నిందితుడు. అయితే అతడి కోసం, ప్రియుడి కోసం తాను ఏకంగా తను పెళ్లి చేసుకున్న భర్తను, పెళ్ళే ఇంకా 10 రోజులు కాకముందే కూడా తన భర్తను చంపడానికి వెనుకడుగు వేయలేదు సోనం రఘువంశీ. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా బయటకు వచ్చింది. ఎక్కడైతే మేఘాలయలోని లోయలో వెళ్ళిన తర్వాత ముందు తానే ఈ సోనం తన భర్తని తోసేయాలనుకుంది, కానీ ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేసింది. ఆ తర్వాత తాను ఆ లోయ ఎక్కేటప్పుడు, అంటే ఆ ట్రెక్కింగ్ చేసుకొని ఆ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు తాను కాస్త అలసిపోయినట్టు యాక్ట్ చేసి తాను ఒక దగ్గర రెస్ట్ తీసుకున్నట్లు కూర్చొని ఆ తర్వాత నిందితులను ముందరికి పంపించి అక్కడ హత్య అయ్యేలాగా కూడా తాను చాలా పకడ్బందీగా ఆ ప్లాన్ని మొత్తం అమలుపరిచింది. ఆ తర్వాత ఆ డెడ్ బాడీని స్వయంగా సోనమే కిందికి లోయలోకి పాడేసినట్లు కూడా తాను ఒప్పుకున్నట్లు పోలీసులు కూడా చెప్పారని కూడా ఒక వార్త బయటికి వస్తుంది. అయితే ఒక్కదాని తర్వాత ఒకటి సంచలనమైన విషయాలు ఈ మేఘాలయ హనీమూన్ మర్డర్కి సంబంధించి ఒక విషయం తర్వాత ఇంకో విషయం బయటకు వస్తుంది. ట్విస్ట్ల పైన ట్విస్ట్ బయటకు వస్తుంది. అయితే తన భర్త రఘువంశీని చంపడానికి నిందితులకు భారీగా సుపారీ ఆఫర్ చేసింది భార్య సోనం. ఫస్ట్గా 4 లక్షలకు సుపారీ మాట్లాడింది సోనం. అయితే హత్య చేయడానికి నిందితులు ఒప్పుకోలేదు. దీంతో మొత్తం 20 లక్షలు ఇస్తానని కూడా సోనం చెప్పింది. పెద్ద మొత్తం కావడంతో రఘువంశీని చంపడానికి నిందితులు ఒప్పుకున్నారు. అయితే చంపేసిన తర్వాత తన భర్త మృతదేహాన్ని లోయలో పడేయాలని సోనం చెప్పింది. అయితే బాడీని లోయలో పడేయడానికి సోనం కూడా సహకరించింది. మేఘాలయలోని సోహరా లోయలో రఘువంశీ మృతదేహం లభ్యమైంది. తన భర్తను చంపడానికి ముందు కూడా డ్రామా ఆడింది సోనం. అయితే లోయ ప్రాంతంలో వాకింగ్ చేస్తూ అలసిపోయినట్లు కూడా నటించింది. దీంతో తాను రెస్ట్ తీసుకున్నట్లు ఒక దగ్గర కూర్చుంది. దీంతో నిందితులు ముందరకు వెళ్ళి అతను ఎవరైతే రఘువంశీ ఉన్నాడో అతన్ని చంపేశారు. అయితే నిందితులు ముందుకు వచ్చి తన భర్తను చంపేలా ప్లాన్ చేసింది సోనం రఘువంశీ. అయితే పోలీసుల విచారణలో ఈ నిజాలన్నిటినీ సోనం ఒప్పుకుంది. అయితే మార్చి 11న సోనం రఘువంశీ అదేవిధంగా రాజా రఘువంశీ వీళ్ళిద్దరికీ పెళ్ళయింది. అయితే పెళ్లికి ముందే ఎవరైతే తన బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో అతన్ని విడిచిపెట్టి ఉండలేను, ఖచ్చితంగా ఈ పెళ్ళైతే తానైనా చచ్చిపోతాను లేదా తన భర్తనైనా చంపేస్తానంటూ కూడా సోనం తన తల్లికి చెప్పింది. అయినా కూడా తల్లిదండ్రులు సోనంకి ఇష్టం లేని పెళ్లి చేయించారు. సో దీంతో ఎలాగైనా భర్తను అడ్డు తొలగించాలనే నేపథ్యంలో తాను ఈ దారుణమైన నేరానికి పాల్పడింది సోనం రఘువంశీ. సో 20వ తేదీ వాళ్ళు మేఘాలయకి హనీమూన్కి వెళ్ళారు. అయితే కాశ్మీర్కి వెళ్ళాల్సి ఉంది, కానీ భర్తకు నాకు కాశ్మీర్ వెళ్ళాలని లేదు, మనం మేఘాలయకి వెళ్దామని చెప్పి కూడా ఒప్పించింది. దీంతో భార్య మాట నమ్మి భర్త కూడా మేఘాలయకి వెళ్దామని కూడా ఒప్పుకున్నాడు. ఆ తర్వాత కూడా వాళ్ళు ఏదైతే వాళ్ళతో పాటు పెద్ద మొత్తంలో బంగారం, దాంతోపాటు కొన్ని విలువైన వజ్రాలను కూడా వెంట తీసుకెళ్లారు. అయితే రఘువంశీ వాళ్ళ తల్లి కూడా అడిగిందట, ఎందుకు ఇన్ని తీసుకెళ్తున్నారంటే నా భార్య చెప్పింది అందుకే తీసుకెళ్తున్నాను అని చెప్పి కూడా అతను తన తల్లితో చెప్పాడు. అండ్ ఆల్సో ఇదంతా ఒక ప్లాన్డ్ ప్రకారంగా, పద్ధతి ప్రకారంగా చాలా క్రిమినల్ మైండెడ్ ఉంటే తప్ప ఇలాంటివి అసాధ్యం.
సో సోనం ఎంత క్రిమినల్ మైండెడ్తో ఆలోచించిందో దాని గురించి ఆలోచిస్తుంటేనే ఈవెన్ పోలీసులకు కూడా చాలా షాకింగ్గా అనిపిస్తుందంటూ కూడా కొంతమంది పోలీసులు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మే 11th పెళ్లి జరిగిన తర్వాత మే 23వ తేదీన ఈ మర్డర్ జరిగింది. అంటే వీళ్ళు హనీమూన్కి మేఘాలయకి వెళ్ళిన తర్వాత జస్ట్ 3 రోజుల తర్వాత ఈ మర్డర్కి వాళ్ళు ఏ రకంగా ప్లాన్ చేసుకున్నారో అదే రకంగా ఈ ప్లాన్ని అమలుపరిచారు. అండ్ ఆల్సో తాను ఒక వెపన్ని కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసింది. అంటే భర్తకి అనుమానం రాకుండా ఎంతలా తను పకడ్బందీగా ప్లాన్ చేసిందో ఇదంతా వింటుంటే నిజంగా చాలా షాకింగ్ అనిపిస్తుంది. అండ్ ఆల్సో ఆ సోహరా లోయలోకి వెళ్ళిన తర్వాత ఏదైతే అది ఎక్కుతున్నప్పుడు పైకి వెళ్తున్నప్పుడు కూడా తాను అలసిపోయినట్టు యాక్ట్ చేసి వెనక వస్తున్న నిందితులను ముందుగా పంపించి ఏదైతే వాళ్ళు వెపన్ తెచ్చుకున్నారో ఆ వెపన్తో కూడా రఘువంశిని వాళ్ళు హత్య చేశారు. ఆ తర్వాత ఆ డెడ్ బాడీని కూడా లోయలో పడేయడానికి సోనం తన చేతులతో తాను సహాయం చేసి ఆ డెడ్ బాడీని లోయలోకి పాడేసింది. అయితే ఈ మర్డర్ చేయడానికి ఫస్ట్గా 4 లక్షల రూపాయలు ఇస్తానని కూడా సుపారి మాట్లాడింది. కానీ నిందితులు అలా ఒప్పుకోలేదు. 4 లక్షల రూపాయలకి మేము ఈ మర్డర్ చేయమని చెప్పి వాళ్ళు నిరాకరించారు. దీంతో 20 లక్షలు ఏకంగా 20 లక్షల రూపాయల సుపారీ ఇచ్చి డీల్ కుదుర్చుకుంది. ఆ తర్వాత 23వ తేదీన ఒక అమాయకుడిని రఘువంశిని కూడా తన భార్య సుపారీ గుండాలతో తన హత్య చేయించింది. ఆ తర్వాత తాను ఇండోర్ వెళ్ళింది. మళ్ళీ కొంచెం కూడా భయం లేకుండా తాను మళ్ళీ ఎవ్వరికంట పడకుండా ఎలాంటి భయం లేకుండా అసలు నేను దొరకలేను అని అనుకుందేమో కానీ తిరిగి ఇండోర్ వెళ్ళింది. ఇండోర్ వెళ్ళడమే కాకుండా ఆ మర్డర్ జరిగేటప్పుడు కూడా తన ప్రియుడు ఎవరైతే ఉన్నారో తన బాయ్ ఫ్రెండ్తో కూడా ఫోన్లో మాట్లాడింది. చూడు ఇతన్ని ఎలా చంపేస్తున్నామో చూడు అంటూ కూడా తాను ప్రియుడితో ఫోన్లో కూడా మాట్లాడింది. ఆ తర్వాత తాను ఇండోర్ వెళ్ళి 24వ తేదీ ఇండోర్ వెళ్ళింది. అక్కడ కంప్లీట్గా ఒక రోజు మొత్తం ఈ సోనం అండ్ ఆల్సో ఈ రాజ్ తన ప్రియుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు కూడా ఒక రోజు మొత్తం ఏకాంతంగా గడిపారు. దాని తర్వాత తిను మరి తిరిగి వేరే గాజీపూర్కి వచ్చింది. అక్కడ కిడ్నాప్ నాటకాన్ని తెరపైకి తెచ్చింది. పోలీసులను నమ్మించడానికి ప్రయత్నం చేసింది. నాకెవరో మత్తు పదార్థాన్ని ఇచ్చి నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడ వదిలేశారు అని చెప్పి కూడా ఒక నాటకాన్ని తెరపైకి తెచ్చింది. అయితే పోలీసులకు మొదటి నుంచే అనుమానం వచ్చింది. ఆ డెడ్ బాడీ దొరికిన చోట ఒక ఏదైతే వెపన్ దొరికిందో ఆ వెపన్ ఆధారంగానే సోనం రఘువంశి దొరికిపోయిందని కూడా హై లెవెల్ పోలీస్ ఆఫీసర్స్ కూడా చెప్తున్నారు. అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేసిన వెపన్ అండ్ ఆల్సో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ సిగ్నల్ వాళ్ళ ఫోన్కి సంబంధించి సిగ్నల్ ఏ ఏరియాలో వచ్చింది అండ్ ఆల్సో సోనం రఘువంశి సిగ్నల్ వీళ్ళిద్దరి సిగ్నల్ మ్యాచ్ అయింది. కాబట్టి సోనం రఘువంశిని కూడా కస్టడీలోకి తీసుకొని విచారించారు. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఎవరైతే నిందితులు అండ్ ఆల్సో సోనం రఘువంశి వీళ్ళ మధ్య ఉన్న కాల్ రికార్డ్స్ని బట్టి కూడా ఎంతసేపు మాట్లాడారు అదంతా కాల్ ట్రాకింగ్ కూడా తీశారు. దీంతో సోనం రఘువంశి ప్లాన్ మొత్తం బయటపడింది. సో విస్తుపోయి నిజాలు బయటకు వస్తున్నాయి. ఇష్టం లేని పెళ్లి చేశారనే కారణంతో ఒక అమాయకుడైన వ్యక్తిని చంపేసింది సోనం రఘువంశి. అయితే ఏంటి తన ప్లాన్ ఏంటి? తనకు కావాల్సింది ఏంటి? ప్రియుడు కావాలి. అయితే ప్రియుడు కావాలంటే డివోర్స్కి అప్లై చేసుకోవచ్చు, ఇంకా రకరకాల మార్గాలు ఉంటాయి. కానీ ఇప్పుడు ఏ ప్రియుడి కోసం అయితే తాను ఇంత దారుణానికి పాల్పడిందో ఇప్పుడు తన ప్రియుడితో పాటు తను కూడా జైలు చిప్పకూడు తినాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఏకంగా తనకు లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ పడే అవకాశం ఉందని కూడా న్యాయ నిపుణులు చెప్తున్నారు. సో తాను అనుకున్న ఏ మోటో కూడా తాను దక్కించుకోలేకపోయింది. ఇప్పుడు తనకు చాలా పెద్ద శిక్ష పడే అవకాశం ఉందని కూడా న్యాయ నిపుణులు చెప్తున్నారు. సో ఇష్టం లేని పెళ్లి చేశారనే కారణంతో ఒక స్టూపిడ్ మైండ్ సెట్తో తాను తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా ఇప్పుడు తాను ఒక అమాయక మనిషి ఎవరైతే ఉన్నారో అమాయకుడి బలి తీసుకుంది. దాని తర్వాత తాను కూడా తన లైఫ్ మొత్తం తన లైఫ్ మొత్తం కంప్లీట్లీ డిస్ట్రాయ్ అయిపోయింది. సో ప్రజెంట్ తాను ఇప్పుడు పోలీసుల కస్టడీలో ఉంది. కంప్లీట్గా తనకు ఒక చాలా పెద్ద శిక్ష పడుతుందని కూడా చాలామంది చెప్తున్నారు. అండ్ ఇక్కడ చాలామంది తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రియుడి కోసం లేదా ఎవరినో ఇష్టపడిన వ్యక్తి కోసం భర్తను చంపేసిన దాఖలాలు కూడా చాలా ఉన్నాయి. అండ్ ఆల్సో చాలామంది కూడా వేరే మహిళ కోసం తమ భార్యలను చంపేసిన పరిస్థితి కూడా మనం రీసెంట్ డేస్లో చాలా కూడా చూసాం. అయితే ఏ మోటో కోసం అయితే వాళ్ళు ఇలాంటి హత్యలు చేస్తున్నారో వాళ్ళ ఎయిమ్ని కూడా వాళ్ళు రీచ్ అవ్వలేరు. ఎందుకంటే ఈ మర్డర్ చేసిన తర్వాత వాళ్ళు హంతకులు అవుతారు. జైల్లో వాళ్ళు చిప్పకుడినాల్సినటువంటి పరిస్థితి నెలకొంటుంది. సో అటు వాళ్ళు ఏదైతే సరే మమ్మల్ని ఎవరు పట్టుకోలేరు అనే దాంట్లో వాళ్ళు ఆ మర్డర్ చేసిన తర్వాత దే ఆర్ కాల్డ్ యాజ్ క్రిమినల్స్.
వాళ్ళు అనుకున్నది ఏది కూడా అవ్వదు. ఖచ్చితంగా వాళ్ళు పట్టుబడతారు, న్యాయస్థానాల ముందర వాళ్ళు వెళ్ళాలి అని ఖచ్చితంగా వాళ్ళకు శిక్ష పడుతుంది. దాని తర్వాత వాళ్ళు ఖచ్చితంగా జైల్లో వాళ్ళ జీవితం మొత్తం గడపాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఎగ్జాక్ట్గా సోనం రఘువంశీ లైఫ్లో కూడా ఎగ్జాక్ట్గా ఇదే జరిగింది. ఏ మాత్రం కూడా ఆలోచించకుండా ఇలాంటి ఒక దారుణానికి పాల్పడింది సోనం రఘువంశీ. ఒక అమాయకుడు తన భార్య చెప్పింది కదా అని చెప్పి కంప్లీట్గా తన భార్య మాటలు విని బంగారం, ఆభరణాలు ఇవన్నీ కూడా తీసుకెళ్లాడు. అండ్ ఆల్సో కశ్మీర్ అని కాకుండా తన భార్యతో గడపాలి, ఎందుకంటే హనీమూన్ అనేది ఒక స్వీటెస్ట్ ఒక పీరియడ్ ప్రతి కపుల్ లైఫ్లో. అలాంటి స్వీటెస్ట్ మెమొరీస్ ఎన్నో తాను కూడా ఆ స్వీటెస్ట్ మెమొరీస్ని తాను కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలనుకున్నాడు. బట్ సోనం రఘువంశీ తన భార్య ఇలా చేస్తుందని కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు రఘువంశీ. సో మొత్తం మీద ఈ హనీమూన్ మర్డర్ కేసులో కూడా ప్రతి నిమిషం ఒక సంచలనమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు తాను ఇచ్చిన సుపారీకి సంబంధించి ఏకంగా 20 లక్షల సుపారీ ఆ కిరాయి గుండాలకు సోనం రఘువంశీ ఇచ్చింది. అండ్ ఆల్సో వాళ్ళు మర్డర్ చేసిన తర్వాత ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ మర్డర్ చేసిన తర్వాత ఆ రఘువంశీ డెడ్ బాడీని లోయలో పడేయడానికి కూడా సోనం రఘువంశీ హెల్ప్ చేసింది. అండ్ ఈ క్రైమ్కి సంబంధించి కూడా ప్రతి చిన్న డీటెయిల్ని కూడా సోనం రఘువంశీ ఒప్పుకుంది. అయితే మరి ఇంకా ఫర్దర్గా ఎలాంటి విషయాలు బయటకు వస్తున్నాయని చెప్పి కూడా ఈ కేసు ఏదైతే ఉందో, హనీమూన్ మర్డర్ కేసు ఏదైతే ఉందో ఇప్పుడు దేశమంతటా కూడా సంచలనంగా మారింది.